మనతో పాటు బీఆర్ఎస్ నాయకులున్నారు మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న కేసీఆర్ గారిని ఆహ్, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ పైన? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చదువుకోని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, పరిపాలన పట్ల కానీ, తర్వాత ప్రజల పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ లేని ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవికి పనికిరాని ఒక సౌట ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితిలో వెళ్తూ ఉన్నాడు. అతని చూస్తూ ఉన్నాం మనం. రోజు ఒక ఇష్యూ తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఏదో ఒక వార్తల్లో ఉండాలి, తర్వాత ఫ్రంట్ పేజీ లైన్ కావాలి, తర్వాత హెడ్లైన్ కావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు అనుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నీకు హెడ్లైన్ కాదు, రేపు ప్రజలు డెడ్లైన్ పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఏ ఒక్క రోజన్నా ఆయన ప్రజల గురించి కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ, తను ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడన్నా నెరవేర్చిన పాపన అవుతుండా. ఎంతసేపు రోజు కేసీఆర్ని తిట్టాలి, పూట గడుపుకోవాలి, తర్వాత కేసీఆరే ఒక టార్గెట్గా చేసుకొని కేసీఆర్ని తిడితే ఈ రాష్ట్రంలో వెలిగిపోతానే ఒక సంకల్పంతో తిడుతున్నాడు తప్ప ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, తన మీదే పడుతుందని చెప్పేసి అనుకోవాలి. ఇప్పటికి చూస్తూ ఉన్నాం, ఏనాడన్నా కేసీఆర్ గారు జపం చేయకుండా ఆయన బయటకు వచ్చిన పాపనవ్వలే, కేసీఆర్ గారు జపం చేయకుండా ఏ మీటింగ్లో మాట్లాడినటువంటి పాపనవ్వలే. ఈ ప్రొద్దులు లేస్తే ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేవుడు కానీ కేసీఆర్ జపం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఒక సుట్ కేసు దొంగ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఒక దొంగ ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాడు, తర్వాత ఇక్కడ ఇంకొక దొంగ తెలంగాణ వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిర్వ పాలు చేయాలని చెప్పేసి, అధోగతి పాలు చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఆంధ్ర పెత్తందారులు ఏదైతే చెప్తుండో అదే రేవంత్ రెడ్డి చేస్తుండే తప్ప తన స్వతహాగా ఈ తెలంగాణ బాగుపడాలని కానీ, ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలని కానీ ఏమాత్రం ఆయనకు ఆలోచన లేదు. తర్వాత ఎంతసేపు దోచుకోవాలి, దాచుకోవాలనే ఒక ఏడ చేస్తున్నానా 18 గంటలు ఏంరా, ఎంతసేపు కేసీఆర్ జపం చేస్తుడు. కేసీఆర్ గారి ముచ్చట తీయకుండా ఆయన ఎప్పుడన్నా బహిరంగ సభ పెట్టిండా? కేసీఆర్ గారి క్యాబినెట్ మీటింగ్లో కూడా కేసీఆర్ గురించి చెప్తుడు. క్యాబినెట్లో మీటింగ్ పెడితే ఏం చెప్పాలి? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలి, తర్వాత రివ్యూ చేయాలి, ఏ జిల్లాలో ఏమవుతుంది, ఏ మండలంలో ఏమవుతుంది, తర్వాత ఏ సంక్షేమ పథకం ఏ మండలానికి పెడదాం, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోదాం అని చెప్పేసి చర్చ చేయాలి తప్ప అక్కడ కేసీఆర్ గారిని ఏ విధంగా తిడదాం, కేసీఆర్ గారిని ప్రజలలో ఏ విధంగా చులకన చేద్దాం అనే ఒక భావన తప్ప కేసీఆర్ గారి మీద తిట్టిన సోయి ప్రజాపాలన గట్ల ప్రజల అభిష్టం మేరకు, తర్వాత ప్రజా అభివృద్ధి మేరకు పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఆయన మంత్రులు క్యాబినెట్ చూస్తున్నాం, వానికి నోరు తిరగదు, వానికి చదువు రాదు, తర్వాత ఇంకో ఆయన మున్నాబాయ్ ఎంబీబీఎస్, ఇంకో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటాడు, ఇంకో ఆయన రేషన్ కార్డులు ఇస్తలేమని ఇంకో మంత్రి అంటాడు. అంటే వీళ్ళకే పరిపాలన పట్ల కానీ, తర్వాత ప్రజల పట్ల కానీ శ్రద్ధ లేని మంత్రివర్గం మన రాష్ట్రంలో మనకు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఇంకొకటి, ఈయన చేతనైతే ఆయన ముఖ్యమంత్రి అయితే, ఆయన సిగ్గున్నాయన అయితే, మగోడైతే మొనగాడైతే 6 మంత్రులు భర్తీ చేయాలిగా. ఇప్పటికి 15 నెలలు అవుతుంది, ఏ ఒక్క మంత్రి అయినా భర్తీ చేసిండా? ఆయన ఇంకేమంటాడు, కుట్ర జరుగుతుంది, తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది. అరే సిగ్గుండాలి ముఖ్యమంత్రి, నువ్వేగా హోమ్ మినిస్టర్ ఉంది, నీకేమైనా సోయుందా? హోమ్ మినిస్టర్ ఉండి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీ చేతుల్లోనే ఉంటుంది, తర్వాత పోలీస్ వ్యవస్థ నీ చేతుల్లో ఉంటుంది. అంటే నువ్వేం బిక్తున్నావు? గడ్డి బిక్తున్నావు. ఏమన్నా నీకు తెలియదా ఏం జరుగుతుంది అనేది? నీకు అధికారులు రిపోర్ట్ ఇవ్వరా? పోలీస్ అధికారులు రిపోర్ట్ ఇవ్వరా? అంటే నీకు ఈ పరిపాలన మీద సోయి లేదు. ఎంతసేపు హైడ్రా మీద కోట్లు కొల్లగొట్టావు, నీ అన్నదమ్ములు బాగుపడ్డారు. ఇంకో రకంగా మరి ఈరోజు లగ్చర్ల భూములు కావచ్చు, తర్వాత ఈరోజు అనేక రకాలుగా ప్రజలని ఇబ్బందుల పాల్గొని చేయాలి తప్ప ఆయనకు ఒక్కటే ఎజెండా పెట్టుకుంటూ ఈ రాష్ట్రం బాగుపడద్దు, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఎందుకంటే అక్కడ నా గురువుగారు ఉన్నారు కాబట్టి గురువుగారికి జపం చేయాలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగు చేయాలనే సంకల్పం తప్ప ఏనాడన్నా తెలంగాణ బాగు చేయాలి, కేసీఆర్ గారు మాకు సూచనలు ఇవ్వండి, మంచి సూచనలు ఇవ్వండి అడుగుతుండా. ఒకరోజేమో ఏం కేసీఆర్ అసెంబ్లీకి రావంటాడు, అసెంబ్లీకి వస్తే ఇంకెందుకు వస్తున్నావు అని ఇంకో మాట అంటాడు. అంటే స్టేషన్ మీద ఉండాలి, మార్చిరికి వాళ్ళంటాడు, సిగ్గుండాలి. అదే ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్న అడితే ఈ ముఖ్యమంత్రికి మీరేం సలహా ఇస్తున్నారంటే బాగుండాలి, మంచిగా చేయాలి పరిపాలనని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే, నువ్వు దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వేమంటున్నావు? కేసీఆర్ గారిని పట్టుకొని పెద్ద మనిషి ఒక్కడిగా బయలుదేరి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, లక్షలాది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ తెచ్చినటువంటి మంచి వ్యక్తి, అందరి మనసు చూరగొన్నటువంటి వ్యక్తి, సంపన్న వర్గాలను ఏకం చేసి ఈ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వేమంటావు? మార్చురికి పోవాలంటావు. సిగ్గుందా నీకేమన్నా రేవంత్ రెడ్డి? లజ్జుందా? మాట్లాడే మాటలు ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే గిసొంటి మాటలా? నువ్వే మాకు నేర్పినావు ఈ మాటలని, లంగా మాటలని, లఫంగి మాటలని నువ్వే నేర్పినావు.
నువ్వు నేర్పిన భాష నీకే నేర్పుతున్నావు బిడ్డ. ఒక్కొక్క ఆడబిడ్డ ఏం మాట్లాడుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నీ నువ్వు నేర్పినే నీకు శాపంగా మారుతుంది, రేపు నీకు ఉరితాడైతే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ సభ చూసినా కూడా కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడడం, సో ఇంకో వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో దీని వెనుక ఏముంది అనుకోవచ్చు? ఒకటండి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆయన నిన్నమన్నటి దాకా మోడీని పొగుడుతూ ఉన్నాడు. ఈడ ఒక బహిరంగ సభకు పోయి తర్వాత ఎమ్మెల్సీ బహిరంగ సభ పోయి ఏమన్నాడు, మా అభ్యర్థి గెలవకుండా ఏం లేదు, మీరు బీజేపీకి ఓటేయమని చెప్పి చెప్తున్నాడు. అంటే బహిరంగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బడేబాయ్ అయిపోయిండు మోడీ గారు. తర్వాత రాహుల్ గాంధీ ఈయనకు అపాయింట్మెంట్ ఇయ్యడు కానీ మోడీ గారు మాత్రం అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే ఈ రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టాలి, తర్వాత బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టాలనే ఒక ఉద్దేశం తప్ప ఈ తెలంగాణని బాగుపరచాలని మాత్రం ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డికి మాత్రం లేదండి.